ఒక గ్రామంలో లక్ష్మమ్మ అనే వృద్ధ మహిళ తన కొడుకు రాముతో కలిసి ఉండేది. ఇద్దరూ చాలా పిసినారులు. డబ్బు ఖర్చు చేయడమంటే వారికి ప్రాణం పోయినట్టే. ఇంటికి అతిథులు వస్తే కాఫీ కూడా ఇవ్వకుండా మాటలతోనే పంపించేవారు. ఒకరోజు గ్రామంలో తీవ్రమైన వర్షం పడింది. ఒక పేద ప్రయాణికుడు తడిసి వణుకుతూ వారి ఇంటి తలుపు తట్టాడు. అమ్మా, ఒక రాత్రి ఆశ్రయమిస్తారా అని అడిగాడు. లక్ష్మమ్మ కొడుకుతో నెమ్మదిగా చెప్పింది. ఇతనికి లోపల చోటిచ్చితే తినడానికడుగుతాడు, ఖర్చు పెరుగుతుంది. రాము వెంటనే, పక్కన ఖాళీ షెడ్డుంది, అక్కడే ఉండమని చెప్పేద్దాం అన్నాడు. వారు అతన్ని బయటే ఉంచారు. ఆ రాత్రి వర్షమింకా పెరిగి షెడ్డు కూలిపోయింది. ప్రయాణికుడు కష్టపడి ప్రాణాలు దక్కించుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత అదే ప్రయాణికుడు గ్రామానికి పెద్ద అధికారిగా వచ్చాడు. గ్రామ అభివృద్ధి పనుల కోసం ఇళ్లకు సహాయం ప్రకటించాడు. అందరికీ సహాయమందింది. కాని లక్ష్మమ్మ, రాము ఇంటికి మాత్రం రాలేదు. వాళ్ళు వెళ్లి అడిగితే అధికారి చిరునవ్వుతో అన్నాడు, అప్పుడు మీరు నాకు ఆశ్రయం ఇవ్వలేదు, ఇప్పుడు మీకు సహాయం చెయ్యాలని నా మనసు అనడం లేదు. అప్పుడు లక్ష్మమ్మ, రాము తమ తప్పు తెలుసుకున్నారు. కాని అప్పటికే అవకాశం చేజారిపోయింది. నీతి: పిసినారితనం చివరికి నష్టానికే దారితీస్తుంది. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం మనిషి ధర్మం.